ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మనస్వరాన్ని ఇచ్చి ఉన్నావు. నేనైతే గాడిద కన్నా గడ్డి కన్నా హీనమై ఉన్నాను ప్రభు. ఈ కృపలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఏ వాక్యము నువ్వు మాట్లాడాలని ఉద్దేశించున్నావో, జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము నువ్వు మాట్లాడి కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. చిన్న కథ చెప్తాను చూడండి. పొలం ఉంటుంది, వ్యవసాయం చేస్తూ ఉంటారు. అందరూ వ్యవసాయకులేగా ఆల్మోస్ట్ ఆల్. వ్యవసాయం చేయకపోయినా సరే వ్యవసాయం గురించి మినిమం ఐడియా ఏమన్నా ఉండే ఉంటుంది కదా. ఒక పొలం ఉంటుంది, పొలంలో వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఒక మనిషి వచ్చి ఆ పొలంలో ఒక విత్తనం విత్తాడు. విత్తి దానికి కావాల్సిన నీరు, కంచి అన్నీ చక్కగా దానికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు. మళ్ళీ తెల్లారిన తర్వాత పని చూసుకుందామని. ఆ రాత్రి వేళల్లో అతను నిద్రపోతున్నప్పుడు అతని శత్రువులు వస్తారు. అతని శత్రువులు వచ్చేసి ఎక్కడైతే విత్తనం అతను నాటాడో ఆ విత్తనం పక్కనే పిచ్చి మొక్కలు సంబంధించిన విత్తనాలు, లేకపోతే గురుకులు అంటారు, అవి నాడతాడు. శత్రువులు నాటి అతను వెళ్ళిపోతారు, శత్రువులు వెళ్ళిపోతారు. ఆ విషయం విత్తనం నాటిన వాడికి తెలియదు. తెల్లారు లెగుస్తాడు, మళ్ళీ వెళ్ళి ఆ విత్తనానికి కావాల్సిన నీళ్లు పోయటం కానీ, సంరక్షించడం కానీ, ఎటువంటి పక్షులు కానీ కుక్కలు కానీ వచ్చి ఎటువంటి హాని జరగకుండా ఉండటానికి కావాల్సిన ఫెన్సింగ్ మొత్తం సమకూర్చుకుంటాం కానీ అన్నీ కావాల్సిన పనులన్నీ చక్కగా చూసుకుంటాడు. డైలీ అది వర్క్ చేస్తూ ఉంటాడు. సమయం గడుస్తూ ఉంటుంది, రోజులు గడుస్తూ ఉంటాయి. ఈలోపు చిన్నగా మొలకొస్తుంది. ఆలోచన చేయండి, మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత కాలము గడుస్తున్న కొద్దీ మొలకల్లా చిన్నగా ఏమవుద్ది, కొంచెం ఎత్తు పెరగటం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సమయం వచ్చిన తర్వాత అది కాయలు కాసే సమయం వస్తుంది. అది కాయలు కాసే సమయానికి అప్పుడు పక్కన ఉన్న గురకలు కూడా ఒక మొక్కల్లాగా వస్తాయి. అప్పుడు కోత కోసే వాళ్ళు వచ్చి చూసి, అదేంటి మేము మంచి విత్తనములే కదా విత్తాము, అలాంటప్పుడు ఈ పిచ్చి మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి హడావుడిగా ఒక టెన్షన్గా వచ్చేసి ఎమ్మటే వెళ్ళి ఆ విత్తనం విత్తిన యజమానుడికి లేదా పంట పొలం యొక్క యజమానికి వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత యజమాని సింపుల్గా చెప్పేస్తారు, అది అవును మనమైతే మంచి విత్తనాలే విత్తాం, కానీ ఆ పిచ్చి విత్తనాలు లేకపోతే గురుకులు విత్తింది మన శత్రువులు అని స్పష్టంగా చెప్తాడు. అప్పుడు ఈ యొక్క పంట కోసే ఆ యొక్క కూలోళ్ళు కానీ పనోళ్ళు కానీ ఏమంటారు, సరే మరి మనం మంచి విత్తనాలు విత్తాం కాబట్టి మంచి విత్తనాల్లోంచి మంచి ఫలం రావాలి, పిచ్చి మొక్కలు వచ్చినాయి, మరి ఏం చేద్దాం, వెళ్ళి పిచ్చి మొక్కల్ని పీకేయమంటావా, పిచ్చి మొక్కలను పీకేయమంటావా అని అడుగుతారు. అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అక్కడ నువ్వు ఉన్నావు అనుకో, నువ్వేం సమాధానం చెప్తావు? ఏంటి సో అమ్మాయి అయితే పిచ్చి మొక్కలు పీకేమని చెప్పిద్దంట. సరే మీరేం చెప్తారు? ఇంకా మీరు చెప్పండి, ఏమండి? పిచ్చి మొక్కలన్నీ పీకి మంచి మొక్కలు పెట్టాలి, అంతేనండి? నువ్వు చెప్పు చదమ్మా. వ్యవసాయం తెలుసుగా, చెప్పండి. మంచి మొక్క ఎదగాలి, మరి పిచ్చి మొక్కలు ఏం చేయాలి? పీకేయాలి. నువ్వు చెప్పు. తను వాక్యం చెప్పింది, దేవుడి యొక్క వాక్యం చెప్పింది. దేవుడు ఏం చెప్తాడంటే పిచ్చి మొక్కలను పీకు అని చెప్పడు. చెప్పకుండా ఏం చేస్తాడంటే అవి కూడా ఎదగని, మంచి మొక్కలతో పాటు అవి కూడా ఎదగని, మంచి మొక్కలతో పాటు అది కూడా ఎదగని. ఎందుకంటే మనం పిచ్చి మొక్కలు పీకామనుకోండి,
ఇది మంచి మొక్క, ఇది మంచి మొక్క, సరే ఇది మంచి మొక్క అనుకుందాం. మంచి మొక్క యొక్క విత్తనం భూమిలో నాటాం. ఆ రాత్రి నేను వెళ్ళి నిద్రపోయా. ఆ రాత్రి శత్రువులు వచ్చారు. విత్తనం ఎక్కడ విత్తుతాడు? పిచ్చి విత్తనాలు భూమిలోనే విత్తుతాడు. ఎక్కడ విత్తుతాడు? పిచ్చి మొక్క. మీ అందరికీ వ్యవసాయం తెలుసు కదా, మంచి మొక్కకి ఎక్కడో దూరంగా పిచ్చి మొక్క మొలిసిద్దా? ఇలాగే మొలుస్తుందిగా, లేదా ఇలాగే మొలుస్తుందిగా, ఇలాగే మొలుస్తుందిగా, ఇలాగే మొలుస్తుంది. ఇలా మొలిసినప్పుడు ఇది కనిపించదు, పిచ్చి మొక్క కనిపించదు, భూమి లోపల ఉంటుంది. ఇది కూడా యాక్చువల్ కనిపించదు. ఇది చిగురు వచ్చిన తర్వాత కూడా ఇది కనిపించదు. ఆలోచన చేయండి, ఇది మంచి మొక్క చిగురు వచ్చినా కూడా పిచ్చి మొక్క చిగురు రాదు, అంటే మొలకలు రావు. ఈ మొలక కొంచెం పెరిగిన తర్వాత కూడా ఇది రాదు, ఇది ఇంకా భూమిలోనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే కొంచెం హైట్ పెరిగిందో అప్పుడు ఇది మెల్లగా అందుకుంటుంది. ఇది పంట కోసే టైంకి ఇది ఇంత బారు చేస్తుంది. ఓకే, అప్పుడు నేను ఇది పీకాలి. ఈ రెండు కలిసే ఉన్నాయి కదా భూమి లోపల. దీని వేర్లు భూమిలోనే ఉంటాయి, మంచి విత్తనాలు వేర్లు. పిచ్చి మొక్కల యొక్క వేర్లు కూడా భూమిలోనే ఉంటాయి. ఈ వేరుకి అతుక్కునే పరిస్థితి ఉంటుందా ఉండదా? ఉండదా? ఇప్పుడు పొరపాటున నేను ఇది పీకాను అనుకోండి, ఈ వేరు దీన్ని అతుక్కుంటుందిగా. దీన్ని కూడా ఇది పెకిలిచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఛాన్సెస్ ఉంటాయా లేవా? ఉన్నాయా లేవా? ఉదాహరణకి పాలకూర వేసుకుంటాం, దాంట్లో నుంచి బేడి ఎప్పుడన్నా పాలకూర కట్టగా ఉన్నప్పుడు ఎక్కడన్నా సరే పిచ్చి మొక్క సంబంధించింది ఒక్క రబ్బన్న వస్తుందా? ఎందుకు వస్తుంది? తోటకూర కొంటున్నాం, దాంట్లో ఏదో పిచ్చి గడ్డి లాంటిది ఏదన్నా వస్తుందా రాదా? సో ఒక పిచ్చి మొక్కను తీయటానికి కూడా ఒక సమయం ఉంటుంది, తీయకుండా ఉండటానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు దాన్ని తీయాలి, ఎప్పుడు దాన్ని తీయకూడదు అనేది ఆ కోతను కోసే పనుల చేతిలో ఉండదు, యజమానుడి చేతిలో ఉంటుంది. ఓకేనా? ఇదంతా ఉపమానం, ఇది బైబిల్లోది, ఇదంతా కూడా బైబిల్లోది. ఇందాక ఒక ప్రశ్న అడిగా చూసారా? మంచి విత్తనము మొలక భూమిలో నుంచి, ఇది భూమి అనుకుందాం, మంచి విత్తనం భూమిలో కనిపిదుగా, కొంచెం కనిపించదు. రోజు నీళ్లు పోసి దాన్ని కాపు కాసి అంతా చూసుకున్న తర్వాత భూమిలో నుంచి చిన్నగా చిగురు వస్తుంది. ఈ చిగురు వచ్చిన సమయానికి పిచ్చి విత్తనం కూడా కనిపించదు, లోపలే ఉంటుంది. ఇది ఎదుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే కాపు కాసే టైంకి ఉన్న ఫలానా ఇది పెరుగుతుంది. కాబట్టి ట్రై చేసి చూసుకోండి. ఓకే, ప్రశ్న చూడండి, ఇది ఎదుగుతున్నప్పుడు ఇది ఎందుకు ఎదగకుండా భూమి లోపలే ఉంది? కరెక్ట్గా ఫలించే సమయంలో మాత్రం ఎందుకు ఎదిగింది? కాదండి, ఫలించే సమయంలో మాత్రమే ఇది ఎందుకు ఎదిగింది. ఇది చిగురించే సమయంలో ఇది ఎందుకు ఎదగలేదు పిచ్చి మొక్క? ఏంటి? సరే బైబిల్ చూసుకోండి అందరూ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగబడును. ఇది అండర్లైన్ చేసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి లైన్ చదవండి. చూడండి, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగబడెను. గింజ పట్టకుండా ఉన్నప్పుడు గురుగులు కనిపించినాయా? ప్రశ్న అర్థమవుతుందా? గోధుమ గింజ ఉంది, అది మొలక వచ్చినప్పుడు గురుగులు కనిపించినాయా? గోధుమ గింజలు ఎప్పుడైతే గింజ పట్టిందో అప్పుడు మాత్రమే గురుగులు అగబడెను, అంటే కనబడెను.
వాక్యంలో ఈ ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి. మొలకలు పెరిగినప్పుడు గురుకులు కనపడలా. మొలకలు పెరిగినప్పుడు గురుకులు కనపడలా. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగపడెను. ఓకే, రాత్రి మొలకొచ్చి ఎమ్మటే కొన్ని గంటల వ్యవధిలోనే గింజ పట్టిద్దా? సమయం పడుతుందిగా, వారం పట్టచ్చు, రోజులన్నా పట్టచ్చు. మొలక వచ్చిన వెంటనే గురుకులు కనిపించలే. మొలక దగ్గర నుంచి గింజ పట్టే పంట చేతికి వచ్చే సమయంకి వచ్చిన తర్వాత మాత్రమే గురుకులు ఆ యొక్క పనోళ్ళకి కనిపించినాయి. ఏంటి వాక్యంలో అర్థం? మరి విత్తనంగా ఉన్నప్పుడేగా అది కూడా అక్కడ ఉంది. అంటే మంచి విత్తనము, చెడు విత్తనము అనగా గురుకులు, గోధుమలు అన్న మంచి విత్తనము, పిచ్చి మొక్కలు అనే ఒక గురుకులు కూడా అన్ని సీడ్స్ విత్తనాల స్థితిలో ఉన్నప్పుడేగా భూమిలో నాటపడ్డాయి. మరి గోధుమలు మొలక వేసినప్పుడు గురుకులు ఎందుకు కనిపించలా? గోధుమలు ఏ క్షణానైతే గింజ పట్టిందో అప్పుడు మాత్రమే గురుకులు కనిపించినాయి. ఎందుకు? ప్రశ్న అర్థమవుతుందో మళ్ళీ చెప్పాలా? చిగురు వచ్చినప్పుడు, మంచి విత్తనంలో చిగురు వచ్చినప్పుడు గురుకులు కనిపించలా. మంచి విత్తనంలో ఉన్న చిగురు పంట కాసేటప్పుడు, అంటే గోధుమలు గింజ పట్టిన సమయంలో మాత్రమే, వరి వడ్లుగా ఉన్న సమయంలో మాత్రమే గురుకులు మనకు కనపడ్డాయి, పనులకు కనపడ్డాయి. అప్పుడు వరకు ఏం చేస్తున్నాయి గురుకులు? లేకపోతే ఎందుకు కనిపించలేదంటే అప్పుడు వరకు భూమిలోనే ఉన్నట్టుగా. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? ఆత్మీయ స్థితిలో కూడా అంతే. నువ్వు దేవుళ్ళు ఎదుగునంతసేపు సాతాను పొంచుంటాడు, కాపు కాసి కూర్చుంటాడు, నీ వెనక దాగి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో ఒక ఫలము వచ్చే విధంగా, ఆత్మఫలము నీ హృదయంలో నుంచి వచ్చేటట్టు, నువ్వు స్వతంత్రించుకునేటట్టు, దేవుడు నీ జీవితంలో దేవుడు యొక్క కృప చొప్పున ఏదన్నా ఆశీర్వాదాన్ని పొందుకునే సమయంలో అప్పుడు వస్తాడు గురుకుల్లాగా. ఓకే, ఆత్మలో నువ్వు ఎప్పుడైతే వృద్ధి కలిగే స్థితిలో ఉంటావో ఆ స్థితిలో వస్తాడు నేను డిస్టర్బ్ చేయడానికి. సాదాసీదాగా చర్చకు వస్తున్నావు, సాదాసీదాగా వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయడు. ఎప్పుడైతే వాక్యం వినాలి, ఆ వాక్యాన్ని క్రియారూపంగా నేను నా ప్రవర్తనలో చూపించాలి. మాట ఉంటుంది, ఎలా పడితే అలా మాట్లాడకూడదని బైబిల్ చెప్తుంది. మన సందర్భం వచ్చింది, గొడవ పెట్టుకునే సందర్భము, తిట్టే సందర్భము, కోపంతో వచ్చే సందర్భము, దూషణ మాటలు, తీర్పు తీర్చే మాటలు, శపించే మాటలు, ఇలా నువ్వు అలా అయిపోతావు అని శపించటం, అలాంటి మాటలు మాట్లాడే సందర్భం వస్తుంది. ఒకప్పుడైతే మాట్లాడి ఉండొచ్చేమో, కానీ వాక్యం తెలిసిన తర్వాత ఆ వాక్యము నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు అప్పుడు నోరు మూసుకున్నావు అనుకో, అప్పుడు ఏమంటారు? వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించినట్టు. లేదు నువ్వు మాట్లాడు, నీ కోపాన్ని నువ్వు వెళ్ళబుచ్చు చేసుకో అని చెప్పి గురుగుల్లాగా సాతాను నీ వెనక నుంచి ఇట్లా పుష్ చేశాడు అనుకో, అప్పుడు నువ్వు వాక్యానికి లోబడి బ్రతికినట్ట, నీ వెనక నుంచి వచ్చిన గురుగులు లాంటి సాతానికి నువ్వు లోబడి బ్రతికినట్ట? ఆలోచన చేయండి. గోధుమ గింజ భూమిలో నుంచి మొలక వచ్చినప్పుడు కూడా గురుగులు పక్కనే ఉన్నాయి, కానీ డిస్టర్బ్ చేయట్లే. ఎప్పుడైతే గింజ పట్టిందో ఆ టైంలో మాత్రం కనపడింది. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ స్థితిలో దేవుడి యొక్క కృప చొప్పున ఆత్మీయానుసారంగా ఫలిస్తూ ఉంటావో, నీ శక్తి సామర్థ్యాలు చొప్పున కాదు, కానీ దేవుడిచ్చిన ఉచితమైన కృపలో ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళో వృద్ధి కలిగేటట్టు స్థితి దేవుడికి ఏర్పరుస్తాడో, అప్పుడు సాతాను వచ్చి నేను కుంగతీయడానికి, నేను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను దేవుడి యొక్క వాక్యంలో నుంచి పక్కకు తోసివేయడానికి అప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకే, అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ స్లేవ్స్ ఏం చేశారు అంటే, పంట కోసే పనులు ఏం చేశారు? వెంటనే పరుగుని వెళ్ళిపోయి యజమానికి చెప్తారు, అయ్యా ఇట్లా గురుకులు వచ్చినాయి. మరి మనమైతే వేయలేదు కదా, నువ్వైతే మంచి విత్తనమే విత్తావు కదా, గురుకులు మనం రాత్రి విత్తలేదు కదా, అసలు ఆ రోజుల్లో విత్తలేదు కదా, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సరే ఏదో వచ్చినాయి, నువ్వైతే శత్రువు విత్తాడని నువ్వైతే చెప్పావు కదా, సరే వచ్చినాయి కదా, ఇమ్మీడియట్గా మనం ఎన్ని తీసేద్దాం, నీకు ఇష్టమైన తీయటం అని అడుగుతారు.
తీమాకు. ఒకవేళ తీస్తే ఏం జరుగుతుంది? చెడు లక్షణాలు కలిగినవి మంచి విత్తనానికి ఆ రూట్లో అది కూడా పెనవేసుకొని ఇది పీకినప్పుడు భూమిలో నుంచి మంచి విత్తనముగా ఉన్న యొక్క గోధుమ చెట్టు కూడా పికిలింపబడుతుందేమో. సో నువ్వు చేయమాకు. కోతకాలం వస్తుంది. ఆ కాలంలో దేవుని యొక్క దూతలు వచ్చి మొత్తం పంటంతా కోస్తుంది. పిచ్చి మొక్కలన్నీ తీసుకెళ్ళి అగ్నిలో వేస్తారు. మంచి మొక్కలలో నుంచి వచ్చిన గోధుమల్ని అన్నీ కూడా చక్కగా ఫిల్టర్ చేసి కొట్లలో వేసి నా యొక్క ఇంట్లో సమకూర్చుతారు అని దేవుడు స్పష్టంగా ఈ యొక్క వాక్యంలో చెప్తారు. ఇవన్నీ కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు స్పష్టంగా ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు శిష్యులకు అర్థం కాదు. అర్థం కాకపోతే ఆ యొక్క ఉపమానం అయిపోయిన తర్వాత శిష్యులు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన పిమ్మట వాళ్ళు మళ్ళీ అడుగుతారు. అది అడిగిన మొత్తం కూడా 37 నుంచి స్పష్టంగా రాసి ఉంటుంది. 37 నుంచి 43 వచనాల వరకు. ఈ రెండు కంపేర్ చేసి చదువుకోండి. ఇందాక ఒక ప్రశ్న వేశా కదా, ఆరంభంలో మాత్రమే ఎందుకు గురుకులు కనిపించలేదు, తర్వాత ఎందుకు పంట కోసే టైంలో ఎందుకు కనిపించినాయి అని. ఆ ప్రశ్న అర్థమైందా? ఇంకో ప్రశ్న చూడండి. ఈ యొక్క పగల వేళ ఆ యొక్క విత్తనము విత్తటం జరిగింది, తర్వాత అతను వెళ్ళి నిద్రపోవడం జరిగింది. అవునా? వ్యవసాయం అలాగే చేస్తారు కదా. ఆ మనిషి నిద్రించుచున్నప్పుడు శత్రువు వచ్చి గురుకులు పిచ్చి విత్తనాలు నాటెళ్ళాడు. ఆ మనిషి నిద్రించినప్పుడు అంటే అర్థం ఏంటి? లోకంలో ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, ఏం మాట్లాడతాం? చచ్చిపోయాడు అంటారు. అదే క్రీస్తులో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఏమంటారు? వాళ్ళు ప్రభువునందు నిద్రించారు, అలాంటి మాటలు మాట్లాడతారు. ఓకే, వాక్యంలో కూడా అలాగ ఉంటుంది. ప్రభువునందు నిద్రించారు అని రాస్తుంటారు. ఈ ఒక వాక్యంలో చూడండి జాగ్రత్తగా. 25వ వచనంలో 13 అధ్యాయము 25వ వచనంలో మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను, చూడండి అదే జాగ్రత్తగా పరిశీలనగా చదువుకోండి. గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. 2 గోధుమలు ఉంటే మధ్యలో పిచ్చి గురుగులు, ఒకదాని తర్వాత మధ్యలో ఎలా పడితే అలా వేట్ల మధ్యలో సో రూట్స్ భూమి లోపల వాటి యొక్క వేర్లు అల్లుకుపోయి ఉంటాయి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనుషులు నిద్రించుచుండగా, పగలపూట రావచ్చుగా శత్రువు. నేను నిద్రపోతున్నప్పుడు ఎందుకు వచ్చాడు మరి? నేనే విత్తనం విత్తాను, నేనే పంట చేస్తున్నాను, వ్యవసాయం చేస్తాను అనుకున్నాను. నేను ఆ రోజు చేసేసి ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం, శరీరం అలసిపోద్ది కాబట్టి. నేను నిద్రించుచుండగా శత్రువులు వచ్చి గురుగులు విత్తి వెళ్ళిపోయారు. నాతో ఏం యుద్ధం చేయలేదుగా, నన్నేమీ డిస్టర్బ్ చేయలేదుగా. వాళ్ళు చేయాల్సిన మొత్తం చేసి వెళ్ళిపోయారు, ఆరంభంలోనే వెళ్ళిపోయారు. ఎప్పుడైతే విత్తానో ద సేమ్ డే, గ్యాప్ కూడా లేదు. నేనైతే పలానా ఆ ఉదాహరణకి ఈరోజు ఆదివారం, ఈరోజు పట్టపగలో లేదా మిట్ట మధ్యాహ్నం నేను వెళ్ళి గోధుమల విత్తనాలు విత్తాను, వెళ్ళి నిద్రపోయా. ఆదివారం రాత్రి శత్రువు వచ్చి గురుగులు నాటి వెళ్ళిపోయాడు. నువ్వైతే ఈ యొక్క పునరుద్ధాన ఆదివారం రోజు దేవుడి యొక్క వాక్యం విన్నావు, ఇంటికి వెళ్ళావు. ఈ యొక్క రాత్రే శత్రువు నీ ఇంటికి వచ్చి నువ్వు నిద్రించుచుండగా నీ హృదయంలో గురుగులు విత్తి వెళ్తాడేమో. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన ద్వారా వాటిని జయించాలి. ఇంకా ఏంటి? ఇంకా ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? నిద్రించుచుండగా శత్రువు వచ్చాడు అంటే ఇంకేంటి సమాధానాలు? నిద్రించుచుండగా వాక్యం వింటా ఉంటాం, నిద్రావస్థలో ఉంటానే ఉంటాం. వారాల తరబడి సంవత్సరాల తరబడి వింటానే ఉంటాం. వాక్యం స్పష్టంగా చెప్తుంది, నాకు వేరుగా నువ్వు ఉండకూడదు, మనిద్దరం తండ్రి కుమారులం, మనిద్దరం తండ్రి కుమార్తెలం, నా రక్తం నీలో ఉంటుంది, నీ రక్తం నాలో ఉండాలి అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. సంవత్సరాల తరబడి వింటూనే ఉంటాం వాక్యం. అయినా సరే దేవుడి యొక్క వాక్యానికి లోబడి బాప్తిసం తీసుకున్న సందర్భం ఉందా? మరి నువ్వు వాక్యం వింటున్నావుగా, విన్న వాక్యం నువ్వు ఎప్పుడు పాటించినట్టు, ఎక్కడ నువ్వు పాటించినట్టు? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ తెలుస్తూ, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి జీవము కలిగిన దేవుడు నీ యొక్క నిద్రలో నిన్ను దర్శించి స్వప్నం రూపంగా నీకు ఎప్పుడు వర్తమానం చెప్పలేదా?
నీ యొక్క ప్రార్థనలో దర్శన రూపంగా దేవుడు ఎప్పుడు దర్శించి నీకు చెప్పలేదా? చెప్పినా కూడా వినకుండా బాప్తిసం తీసుకోకుండా అలాగా ఉన్నారనుకోండి, మరి నీ జీవితంలో గురుకులు రావా? మరి జీవితంలో నీ శత్రువు వచ్చి నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయరా? నీ యజమానిగా ఉన్న యేసయ్య నేను ఉన్నాను, నువ్వు నా పట్ల చూడు అంటే నేను చూడను, నేను నిద్రపోతా. ఆత్మీయ స్థితిలో నిద్రపోతూనే ఉంటే మరి శత్రువు వచ్చి గురుకు లేకుండా ఏమేస్తాడు? అంటే అపవాది వచ్చి నీ నిద్రావస్థలను చూసి గురుగులు వేయకుండా నీకు ఇంకేమన్నా జోలపాటు పాడి వెళ్తాడా? అన్ని ఆశీర్వాదాలు నీకు ఇచ్చి వెళ్తాడా? ఆత్మీయ స్థితిలో నిద్రావస్థ ఉండకూడదు. మనుషులు నిద్రించుచుండగా అంటే నీ కంటికి కనిపించదు, నీకు కనిపించే శ్రమ నువ్వు చూడలేవు. నీ ఎదురుగా ఉన్న కష్టమైనా సరే, ఉపద్రవమైనా సరే, ఏ ప్రాబ్లం నీ మీదకి వస్తుందో నువ్వు చూడలేవు. నువ్వు చూస్తే నువ్వు రెడీగా ఉండి దాన్ని ఏదైనా ఫేస్ చేయగలవేమో. నువ్వు చూడకుండా ఉంటావు. ఆ సమయంలో గురుకుల్లాగా నీ మీదకి వస్తాయి. నేనైతే మంచిగా విత్తాగా, నేను ఏ పాపం చేయలేదు, నాకే ఎందుకు ఈ కష్టం? ఇక ఎందుకంటే నువ్వు నిద్రిస్తున్నావు. మనకు వాక్యం తెలుసు కానీ నిద్రలోనే ఉంటాం. బాప్తిజం తీసుకోవాలి, వాక్యం తెలుసు కానీ బాప్తిజం తీసుకోం. ఇంట్లో పడి నిద్రపోతానే ఉంటాం, బైబిల్ పట్టుకొని నిద్రపోతానే ఉంటాం. అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా ప్రభువా నాకే ఎందుకు ఎలా, నాకే ఎలా ఎందుకు అని చెప్పి దేవుని అడుగుతూనే ఉంటాం. నిద్ర మరి దేవుడు చెబుతున్నాడు బాప్తిజం తీసుకోమని. ఎందుకు తీసుకోం? బికాస్ స్పష్టంగా ఉంది, నువ్వు నిద్రించుచున్నావు. జాగ్రత్త, నువ్వు శాశ్వతంగా నిద్రిస్తూనే ఉంటావేమో. అలా ఉండకూడదు. నిద్రించి ఎప్పుడు చివరి వరకు నిద్రిస్తూనే ఉంటే ఎప్పుడు దేవుడి యొక్క విత్తనం నీ హృదయంలో చిగురు వస్తుంది. చిగురించిన ఆ యొక్క విత్తనంలో నుంచి ఎప్పుడు గింజ వస్తుంది, పంట వస్తుంది. నీ యొక్క ఆయుష్ మొత్తం నువ్వు ఆత్మీయ స్థితిలో నిద్రపోతూనే ఉన్నావు అనుకో, గురుగులు నీ పక్కనే ఉంటాయి. నువ్వేం చేయలేవు. నీలో వృద్ధి రాదు, నీ జీవితంలో ఆశీర్వాదము రాదు. ఆత్మీయానుసారంగా ఆశీర్వాదం. ఓకేనా? అర్థమవుతుందా? మనుషులు నిద్రించుచుండగా, నీ ఆత్మీయ స్థితి నిద్రించుచూ ఉండగా శత్రువు అనగా అపవాది వచ్చి నీ మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డ మధ్య, అత్తాకోడల మధ్య, తోడబుట్టినాల మధ్య గురుకులు విత్తుతున్నాడు. ఆ గురుకుల్లో నుంచి నీకు అసమాధానం వస్తుంది. ఆ గురుకుల వల్ల నీ కుటుంబం చీలిపోద్ది. ఆ గురుకుల వల్ల నీలో కరెక్ట్గా నువ్వు నిద్రపోలేవు. సంతోషకరమైన నిద్ర, ప్రశాంతకమైన నిద్ర నీకు ఉండదు. పంచపక్ష పర్వాణాలు నీ ముందు ఉండొచ్చేమో కానీ ఆనందంతో నువ్వు భుజించలేవు. కారణం, నీ మధ్య గురుగులు ఉన్నాయి. అవి నిన్ను రూట్స్, వేర్లతో సహా నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? మెలకువగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో మెలకువగా ఉండి ప్రభువు తట్టు నీ యొక్క దృష్టి ఉంచాలి. మెలకువగా ఉన్నటువంటి 24 గంటలు నిద్రపోకుండా ఉండమని కూడా కాదు వాక్యం. శారీరకంగా ఏ సమయంలో పనిచేయాలి, ఏ సమయంలో నిద్రించాలని స్పష్టంగా ఉంది. అలాగే ఆత్మీయానుసారంగా కూడా నువ్వు 24 గంటలు మెలకువగానే ఉండాలి. ఆత్మీయానుసారంగా అంటే నీ రోజు ఎండ్ అయిపోయే సమయంలో నువ్వు మోకరించి ప్రార్థించి, ఈ రోజు వరకు ఇలా నన్ను నడిపించావు, ఇందు నిమిత్తం నీకు కృతజ్ఞతాస్తుతులు, ఇలా నేను నిద్రపోతున్నాను, నీ దూత యొక్క కాపుదల నా చుట్టూ ఉంచు, నీ యొక్క అగ్ని కంచె నా చుట్టూ ఉంచు, నా బిడ్డ చుట్టూ ఉంచు, నా కుటుంబం చుట్టూ ఉంచు. ఎందుకంటే ఈ రాత్రి వేళ అపవాది వచ్చి నాలో ఉన్న ఏమన్నా అపహరిస్తాడేమో, నా కుటుంబంలో నా మధ్య ఇటువంటి గురుకులు విత్తుతాడేమో. అలా విత్తకుండా ఉండటానికి నీ యొక్క రక్తపు కంచె నా చుట్టూ ఉంచు. నీ యొక్క వాక్యం అనే ఖడ్గంతో నువ్వు యుద్ధం చేయడానికి నా చుట్టూ రెడీగా ఉండు. నిన్ను దాటి అపవాది నా జీవితంలోనికి రానే రాడు అని విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు నిద్రించుచున్న, ఫిజికల్గా ఆత్మీయంగా కాదు, శారీరకానుసారంగా నువ్వు నిద్రించుచున్న శత్రువు అనగా అపవాది నీ జీవితంలో చొరబడి నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్య, నీ రక్త సంబంధుల మధ్య గురుకులు పెట్టలేడు. అర్థమవుతుందా? అర్థమవుద్ది కానీ పాటించు. దీనికి
ఈ విత్తనం మంచి విత్తనము గురుగులు రెండు ఉపమానముగా చెప్తున్నాం కదా. దీన్ని కంపేర్ చేసుకొని చిన్న ఉదాహరణ చెప్తా చూడండి బైబిల్లో. నెహమ్యా. ఓకే, నెహమ్యా గారు. నెహమ్యా అంటే వెంటనే ఏం గుర్తు రావాలి? పాడైపోయిన, కూలిపోయిన, అగ్ని చేత కాల్చబడిన యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టించాడు. ఆయన ఒక్కడే కట్టలా. ఏమండి, ఆయన ఒక్కడే కట్టలా, తిరిగి కట్టించాడు. ఓకే, తిరిగి కట్టించినప్పుడు అది పూర్తయ్యే సమయానికి 52 రోజులు పట్టింది. 52 రోజుల పాటు ఆయన కష్టపడుతూనే ఉంటాడు. వేసుకున్న బట్టలను తీసి ఉతుక్కునే సమయం కూడా ఉండదు. ఒకానొక సందర్భంలో ఒక చేత్తో కట్టుబడి చేస్తూ ఉంటాడు, ఇంకో చేత్తో కత్తి చూసి శత్రువు నా మీదకి వస్తే నీ యుద్ధం చేయాలి అన్నట్టు కాపు కాసి కూర్చుంటాడు. ఒక టీం ఒక 10 మందిని తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇంకో 10 మందిని ఏమో కాపు కాసి శత్రువులు మన మీద దండెత్తకుండా ఉండటానికి రెడీగా ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా నెహమ్యా అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంటుంది. 3 కానీ 4, 5, 6 అన్నీ స్పష్టంగా రాసి ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ అంటే ప్రశ్నలు తలెత్తాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ఉపమానం గోధుమ గింజ గురుగుల గింజకి నెహమ్యాకి ఏంటి సంబంధం? ఆలోచన చేయండి. సో గోధుమ గింజకి నెహమ్యా అనుకుందాం. ఓకే, మరి గురుకులు ఉండాలిగా. గురుకులు ఎవరో చూడండి. నెహమ్యా 2వ అధ్యాయం 19వ వచనం. అయితే హెరోనీయుడైన సన్బల్లటును, అమోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరేబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని. చాలండి, చాలు. మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటండి? గోధుమ గింజలో గురుగులు. గోధుమ గింజ ఈక్వల్ టు నెహమ్యా. ఓకే, ఉపమానంగా చూసుకోండి. మరి గురుగులు ఈక్వల్ టు ఎంతమంది? 3 తీస్తున్నాం ఇక్కడ. వాళ్ళ పేర్లు ఏంటి? సన్బల్లటు, ఆ వాడేమో హోరోను వాడు. నెక్స్ట్ 2వ వాడి పేరు ఏంటంటే టోబియా. అతను ఎవడు? అమోనీయుల యొక్క దాసుడు. అమోనీయులు అన్న టోబియలు అన్న వీళ్ళందరూ విగ్రహారాధకులు, దేవుడికి యొక్క వాక్యాన్ని విసర్జించిన వారు. నెక్స్ట్ 3వ అతను గెషేము. అతను ఎవడు? అరేబియన్. ఓకే, 3 వ్యక్తులు తీసుకున్నాం. పని ఆరంభంలోనే అంటే నెహమ్యా గారు మనం ఇలా గోడ కడదాం అని ఏ క్షణాన్ని అయితే చెప్పాడో ఎమ్మటే సేమ్ డే, ఏంటి పగలో రాత్రి కూడా కాదు, నెహమ్యా నోటి నుంచి ఎలా అయితే మాట వచ్చిందో ఈ యొక్క 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 17, 18లో స్పష్టంగా రాసి ఉంటుంది. 17 చదువుతా చూడండి. ప్రజలందరితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టించుతుము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకొనిది. నెహమ్యా మంచి విత్తనముగా సాదృశ్యంగా ఉండి ఎప్పుడైతే తన నోటిలో నుంచి పాడైపోయిన, కూల్చబడిన, అగ్ని చేత కాల్చబడి ఉన్న ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములన్నీ కూడా మనం కడదాము, దేవుడి యొక్క కరుణాహస్తము యొక్క సహాయముతో ఈ యొక్క గోడ మొత్తం మనం కడదాము అని నెహమ్యా అన్నాడు. అన్న వెంటనే తన పక్కనున్న గురుగులు లాంటి సన్బలట, టోబియా, గెషేను వెంటనే అన్నారు. ఎలా అంటున్నారు? హేళన చేసి, నెక్స్ట్ తృణీకరించి, నువ్వేం చేస్తున్నావా? నీ యొక్క పట్టణం కట్టి రాజు మీద తిరుగుబాటు చేయదువా అని గురుగులు అన్నాయి. ఓకే, అప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం? నేను దేవుడు పని చేస్తుంటే నువ్వు నన్ను అడ్డగిస్తావా, నువ్వు నన్ను అలా అంటావా, ఎలా అంటావా, టామ్ డుమ్ డుమ్ అని చెప్పి మాటకు మాట ఆడతాం, చేతలు చేసేస్తాం. అంటే టిట్ ఫార్ టాట్ అలా ప్రవర్తిస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది?
ఇందాక గురుగుల్ని పీకేద్దాం అని ఆ యొక్క కోత కోసే వాళ్ళతో చెప్తే యజమానుడు ఏమంటాడు, గురుగులు పీక మాకు, ఇన్ కేసు నువ్వు గురుగులు పీకావనుకో గురుగులతో పాటు మంచి విత్తనములుగా మంచి చెట్లుగా ఉన్న గోధుమలు కూడా వచ్చేస్తాయి, సో నువ్వు పీక మాకు, రెండు వదిలే, రెండు పెరుగుతాయి, కోత కాలం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి అని చెప్పి యజమానుడు చెప్తాడు. అట్లాగే అక్కడ ఉన్న పని ఏంటి, ఆ పంట పని ఏంటి, యెరూషలేము యొక్క గోడ కట్టడం. యెరూషలేము యొక్క గోడ కట్టే వరకు కూడా ఈ ముగ్గురిని అలాగే ఉంచుతాం. ఓకే, ఈ ముగ్గురిని అలాగే ఉంచుతాం. నెహెమ్యా చేయాల్సిన పని నెహెమ్యా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సన్బలట, టోబియా, గెషేను చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. 52 రోజులు అయిపోద్ది. 52 రోజులు అయిపోయిన తర్వాత దేవుడి యొక్క మాట చొప్పున, ముందుగానే 52 రోజులని దేవుడు ఏం చెప్పడం, వాక్యం ప్రకారం 52 రోజుల్లో యెరూషలేము గోడ కట్టబడి ఉన్నదని ఉంది కాబట్టి నేను ఉదాహరణకి అర్థం అవడానికి చెబుతున్నా. 52 రోజులు అయిపోయేసరికి నెహెమ్యా గోడ కట్టేశారు. 52 రోజుల పాటు వీళ్ళు ముగ్గురు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారుగా గోడ కట్టకుండా ఆపడానికి. ఆ ముగ్గురులో కూడా మెయిన్ పర్సన్ ఎవరంటే సన్బలట. ఎందుకంటే అల్లుడు, నెహెమ్యాకి అల్లుడు కాదు, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక ముఖ్యుడికి ఇతను అల్లుడుగా ఉంటాడు. మరి పిల్లనిచ్చాంగా అల్లుడు గారు తప్పదుగా, అల్లుడు గారిని ఎదిరించలేడు. పైగా అల్లుడు గారికి ఇలా పెళ్లి చేసే సమయంలో మాటిస్తారు, నేను ఎప్పుడన్నా అవసరమైతే మేము ఇలా మన వంశం మా కుటుంబం మొత్తం నీకు సహాయం చేస్తుంది అని అత్తగారింటి వాళ్ళు కూడా మాటిస్తారు. ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎలా అయితే గురుగుల్ని పీకమాగు అని ఆ యొక్క పంట కోసే వారికి ఆజ్ఞాపించారో, అలాగే ఈ యొక్క సందర్భంలో కూడా గోడ కట్టబడి సమాప్తం అయ్యే వరకు కూడా ఎక్కడ నెహెమ్యా ఎదురుదాడి చేసి మాటకు మాట చెప్పి చంపటానికి చూసినా వాళ్ళని చంపడానికి తిరిగి ప్రయత్నం చేయడు, సంధి చేయడానికి చూసినా తిరిగి సంధిలో పాల్పొప్పులు పొందడం, డబ్బు చేత లంచం చేత కొనాలని ప్రయత్నం చేసినా లొంగడం, నువ్వు అందరిని ప్రజల్ని తిరుగుబాటు చేసిన దేనికి, యెరూషలేము మీద నువ్వు రాజుగా ఉండటానికి ఈ యొక్క తిరుగుబాటు నువ్వు చేస్తున్నావు అని అన్నా సరే ఆయన ఏం పట్టించుకోడు, మౌనంగానే ఉంటాడు. అతని పని అతను నెహెమ్యా పని నెహెమ్యా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. 52 రోజులు అయ్యేసరికి దేవుడి యొక్క కృపలో గోడ కట్టబడుతుంది. అదంతా అయిపోయిన తర్వాత తన చేసిన పని సమాప్తమైంది. అంటే బబులోను దేశం నుంచి, బబులోను దేశం కాదు, షూషు కోటలో ఉంటాడు నెహెమ్యా గారు. బబులోను దేశమే. అవన్నీ కూడా 13వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. బబులోను దేశం రాజైన అర్తహర్ష, ఓకే, 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఉంటుంది. ఏ పని అయితే దేవుడు యొక్క కృపలో అతను స్టార్ట్ చేశాడో ఆ పని అంతా యావత్తు సమర్థమైపోయిన తర్వాత నెహెమ్యా మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు గురుగులు ఏం చేస్తాయి, నెహెమ్యా తిరిగి తన పనికి, అంటే రాజుకి గిన్నె అందించే పని, తిరిగి ఆ యొక్క జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గురుగులు ఏం చేస్తాయి, గురుగులుగా ఉన్న యొక్క సన్బలట ఏం చేస్తాడు చూడండి, ప్రజల్ని డబ్బు పెట్టి కొంటాడు. పదమూడవ అధ్యాయము 7వ వచనంలో, నెహెమ్యా 13వ అధ్యాయము 7వ వచనంలో, యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి. చాలు ఒక్క నిమిషం. 7వ వచనంలో ఎల్యాషీబు అనే అతను నెహెమ్యా యొక్క, అంటే ఇజ్రాయెల్ యొక్క ప్రజల్లో ఒకడే, కానీ ఆయన ఏం చేస్తాడు, దేవుని మందిరంలో టోబియా అంటే గురుగులకి ఒక గది ఏర్పరుస్తాడు. ఓకే, పాత నిబంధన గ్రంథం ప్రకారము దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములు, అలాగే నైవేద్య బలులు, దహన బలులు అర్పించేవి, దేవుడి యొక్క ఉపకరణములు పెట్టించే స్థలము, మనుషులు వచ్చి ప్రార్థన చేసే సమయం, ఒక ప్లేసు, ఆ మనుషులందరూ వచ్చి యాజకులకి వాళ్ళ యొక్క విన్నపములు చెప్పుకుంటే సమయం, ప్లేసు, ఇవన్నీ కూడా రకరకాల ఇట్లా ఒక గది అలా అలా స్పష్టంగా రాసి ఉంటుంది. ఓకే, ఇలా రాసున్న దేవుడి యొక్క మందిరంలో టోబియా అనేవాడు ఎవడు, అమోనీయుడు అని 2వ అధ్యాయంలో మీరు చూశారుగా. 2వ అధ్యాయం 19వ వచనంలో
స్పష్టంగా ఉంది, అమోనీయుడైన దాసుడగు టోబియా అంటే విగ్రహారాధికుడు, దేవుణ్ణి ఎరుగనివాడు, అన్ని దేవతలకు పూజించేవాడు. అతన్ని తీసుకురావడం మాత్రమే కాదు, దేవుని యొక్క మందిరంలో అతనికి ఒక గది ఇస్తాడు. ఇచ్చినాడు ఎవడు? ఇజ్రాయేల్ ప్రజలే. ఆ విషయం తెలుస్తుంది నెహమ్యా. కట్టించి వెళ్ళిపోయి ఏ పని అయితే చేస్తున్నాడు అంటే గిన్నె అందించే పని చేస్తున్నాడు, అక్కడ ఉన్నప్పుడు ఇది పని ఇది తెలుస్తుంది. తెలిసినప్పుడు తిరిగి వచ్చి ఏం చేస్తాడు చూడండి 8వ వచనంలో, బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపించగా వారు అలాగూ చేసిరి. ఓకే ఓకే, సామాగ్రి అన్నీ పారవేశాడు నెహమ్యా. ఓకే, ఇలా నీ జీవితంలో సాతానుగా గురుగులుగా ఉన్న సందర్భం ఏదైనా సరే నీ జీవితంలో నీ యొక్క ఆత్మీయ స్థితిని ఎదగకుండా అణిచివేసే ఏమన్నా ఉంటే అప్పుడు ప్రార్థన ఏం చేస్తుందంటే, నువ్వు చేసే ప్రార్థన ఏం చేస్తుందంటే గురుగుల యొక్క సామాన్లు మొత్తం కూడా పట్టి పెకిలించి తీసి పక్కన పడేస్తుంది నీ ప్రార్థన. అలా నువ్వు ప్రార్థన చేయకుండా ఇంట్లో నిద్రముద్రగా ఉన్నావు అనుకో, మందిరంలో ఎలా అయితే ఒక అన్యుడైనా ఒక అమోనుడైనా టోబియా వచ్చి ఒక గదిలో చక్కగా సెస్టేసుకొని సామాన్లతో సహా వచ్చి, సామాన్లు అంటే అక్కడే ఉంటున్నట్టే కదా, తన యొక్క బట్టలు ఉన్నట్టే కదా, తన యొక్క తిండి తినే అంటే వంట చేసుకునే పాత్రలు ఉన్నట్టే కదా, అంటే అది డైలీ లైఫ్ అక్కడే ఉన్నట్టే కదా. అన్యుడు విగ్రహారాధికుడైన వాడు దేవుడి యొక్క మందిరంలో నివసించుటకు యోగ్యం లేదు. ఒకానొక సందర్భంలో నెహమ్యా గారిని మందిరంలో ప్రవేశించు అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలు అడిగినా సరే, నేను దేవుడి యొక్క మందిరములో పరిశుద్ధంగా ఉన్న దేవుడి యొక్క స్థలంలో నేను ప్రవేశించుటకు నాకు ఎటువంటి యోగ్యత లేదు, నేను రాను, నా ప్రాణం కాపాడుకోవడానికి ఆ నెపం చూపించి నేను మందిరంలో ప్రవేశించకూడదు అని చెప్పి నెహమ్యా అంటాడు. నెహమ్యా ఇజ్రాయేల్ ప్రజలే, ఇజ్రాయేల్ వాడే, నెహమ్యా గోడ కట్టించిన వాడే. అయినా సరే దేవుడి యొక్క మందిరంలో ప్రవేశించాలి. ఎంతగా దాన్ని తగ్గించుకున్నాడు. మరి టోబియాని చూసుకుంటే ఎవడో అన్యుడు, ఎవడో విగ్రహారాధికుడు, దేవుని ఎరుగనివాడు, అతను మాత్రం వచ్చి దేవుని యొక్క మందిరంలో ఒక గదిలో తన సామాన్లు పెట్టుకొని నివసిస్తున్నాడు. మరి నీ హృదయం అనే గదిలో శత్రువు అనబడే ఒక అపవాది వచ్చి గురుగులు అనే విత్తనములు, దేవునికి హేయకరమైన ప్రతిదీ కూడా నీ హృదయంలో ఒక గది ఏర్పరచుకొని నివసిస్తూ ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? బహుగా దుఃఖపడి దేవుడి యొక్క బలముతో బయటికి, దేవుడి యొక్క మందిరంలో ఉన్న ఆ టోబియాని బయటికి పడేయటం, ప్లస్ సామాన్లు మొత్తం తీసి పారవేయటం, ప్లస్ శుభ్రము చేశాను. మరి నీ యొక్క హృదయం అనే గదిలో సాతాను ఉందా, దేవుడు ఉన్నాడా? గురుగులు ఉన్నాయా, మంచి విత్తనాలు ఉన్నాయా? మరి నువ్వు బహుగా దుఃఖపడి నీ హృదయమును నువ్వు శుభ్రం చేసుకుంటున్నావా లేదా? నువ్వు బహుగా దుఃఖపడి పనికిరాని పదార్థములు, పాత్రలు, మొత్తం పనికిరాని సామాగ్రులు మొత్తం నువ్వు పారేస్తున్నావా, పారేయట్లేదా అని నువ్వు అట్టు పెట్టుకుంటున్నావా? కాని మాటలు మొత్తం నువ్వు పారేస్తున్నావా లేదా అట్టు పెట్టుకుంటున్నావా? నీచపు ఆలోచనలు, తలంపులు మొత్తం నువ్వు అట్టు పెట్టుకుంటున్నావా, పారేస్తున్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నువ్వు నీ యొక్క హృదయం అనే గదిని నువ్వు శుభ్రం చేస్తున్నావా, చేయట్లేదా? గురుగులు అసలు నీ గదిలో నివసిస్తున్నాయా? దేవుడి యొక్క విత్తనాలు నీ యొక్క గదిలో నివసిస్తున్నాయా? ఆలోచన చేసుకో. వాక్యం నివసిస్తున్నప్పుడు సాతాను నివసిస్తాడా? ఆలోచన చేయండి. మరి సమాధానం చెప్పండి ఆలోచన చేసి. అర్థమవుతుందా? ప్రశ్నలు అర్థమవుతుందా? నెహమ్యా గారు బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు, ఒకటి కాదండి ఎన్నుంటే అన్ని, సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగూ చేసిరి. గురుగులు నీ హృదయంలో ఉండి నీ యొక్క ఆత్మీయ స్థితిని ఎలా అణిచివేయటానికి లేకపోతే వృద్ధి చేయకుండా ఉండటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందేమో జాగ్రత్త. నువ్వేం చేయాలి?
బహుగా దుఃఖపడి దేవుడి యొక్క సన్నిధిలో దైవ చిత్తానుసారమైన దుఃఖముతో విజ్ఞాపన చేస్తూ ఉండాలి. నిద్రించే స్థితి, ఆత్మీయంగా నిద్రించే స్థితిలో నువ్వు ఉండకూడదు. ఆత్మీయంగా ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నీ హృదయం అనే గదిని నువ్వు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఓకే, మూలవాక్యం ఏంటి? గోధుమ గింజలు గురుకులు. గోధుమ గింజలు అంటే ఏంటి? ఉపమానం ప్రకారము నెహెమ్యా గారు. గురుకులు అంటే సన్బలోట, టోబియా, ఇంకో అతని పేరు గెషేము. ఈ రెండు అర్థమవుతుందా? అర్థమైందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? నువ్వు ఎప్పుడు డౌట్ రాలేదా? కార్య ఆరంభము అంటే యెరూషలేము యొక్క గోడ కట్టే సమయంలో మొదటి రోజు ఈ ముగ్గురు ఎదిరించారు కాబట్టి అప్పుడే దేవుడి యొక్క కృపలో దేవుడి యొక్క అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ ముగ్గురిని చంపేయటం కానీ, నెహెమ్యా తన యొక్క కత్తి దూసి ఆ ముగ్గురిని చంపేయటం కానీ, నెహెమ్యా పలానా అర్తష అన్న ఒక రాజు దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి రాజు యొక్క సహాయము అర్థిస్తే ఆల్రెడీ రాజు యొక్క సహాయం అర్థించి కావాల్సిన ఉపకరణములు కానీ, చెక్క, ఇనుము, ఇత్తడి, డబ్బు, ధనము మొత్తం సమకూర్చుకొని గోడ కట్టిస్తూ ఉంటాడు. మరి అలాగే రాజు దగ్గర విన్నపం చేసి ఈ ముగ్గురిని కూడా చంపించేయటం నెహెమ్యాకి ఎంతసేపు చెప్పటం? నీ ఆత్మీయ స్థితి కూడా అంతే. నువ్వు ఎంతగా ఎదిరించి పోరాడి నిలబడతావో దాన్ని బట్టి నీ ఆత్మీయ యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. సాతాను గురుకులుగా ఉండి ఎన్నిసార్లు నిన్ను అణిచివేయటానికి నీ యొక్క ఎదుగుదల అడ్డంగా ఉంటుందో, నువ్వు ఫలిస్తేనే నీలో ఆత్మీయ యొక్క స్థితి బయటపడుతుంది. నువ్వు ఫలించకుండా ఇంట్లో కూర్చొని నిద్రపోతా ఉన్నావు అనుకో, నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు ఎప్పుడూ నిద్రిస్తూనే ఉంటావు. నీలో ఆత్మీయ స్థితిలో ఎటువంటి జై జీవితం ఉండదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, రా నమ్ము. నమ్మావా? ఓకే, మంచిది. మరి నా నామంలో బాప్తిజం తీసుకో. నమ్మటం వరకే నా వంతు అయ్యా, బాప్తిజం తీసుకుంటే నా వంతు కాదు. అలా అనుకుంటే మరి నీ జీవితంలో గురుకులు నిన్ను ఎదగనిస్తాయా? ఎంతైంది టైం? చూడండి, ఈ ముగ్గురు ఇలా ఉన్నారు కదా, సన్బలట, టోబియా, గెషెము. నెక్స్ట్ నెహెమ్యా యొక్క జీవితంలో ఈ ముగ్గురు వచ్చి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు చూడండి. అంటే నీ యొక్క జీవితంలో గురుకులు నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు చూడండి. 6వ అధ్యాయము, నెహెమ్యా 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. సన్బలటను, టోబియాను, అరేబుడైన గెషెమును మా శత్రువుల్లో మిగిలిన వారు విని నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములో ఒకదాని దగ్గరకు మనము కలుసుకుందాము రండి అని నా యొద్దకు వర్తమానం పంపారు. నెహెమ్యా దగ్గర వర్తమానం పంపారు. పంపిన వెంటనే ఆయన ఏం చెప్తాడు? వెంటనే వర్తమానం రాగానే వాళ్ళని పిలిచారు, ఆయన వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి వెళ్తాడా? వెళ్ళడం. వెళ్ళకుండా ఇటువంటి సమాధానం చెప్తాడు చూడండి. 3వ వచనం, అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపించి తిని. పిలిచాడు కదా అని మర్యాదపూర్వకంగా వెళ్ళటం కాదు. నేను చేసే పని చాలా గొప్పది, ఆ పని నేను ఆపలేను. ప్రార్థన చేసుకునే సమయం ఉంది, ఆ సమయంలో ఎవరో ఒకరు పలానా పని పిలిచారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? ప్రార్థన చేసుకుంటే వెళ్ళను గుడ్. ఒకవేళ ప్రార్థనను తృణీకరించి వెళ్ళకూడదు. ఈ టైంలో నేను ప్రేయర్ చేయాల్సిన సందర్భం ఉంది, ప్రేయర్ అయ్యాక వస్తాను అలా చెప్పొచ్చు. ఓకే, ప్రేయర్ని ఆపేసి వెళ్ళొచ్చా? దేవుడు యొక్క కృపలో పాటలు పాడాల్సిన సందర్భం వచ్చింది, బయటికి వెళ్ళాల్సిన పని ఎవరన్నా పిలిచారనుకోండి, అప్పుడు ఏం చెప్పలే? పాట ఆపి వెళ్ళాలా? ప్రార్థన ఆపేసి వెళ్ళాలా? ఇప్పుడు ఎవరో వచ్చి పిలిచారు, వాక్యం మానేసి నేను వెళ్ళిపోవాలా? దేవుడు అప్పచెప్పిన పని ముగించుకొని వెళ్ళు. దేవుడి యొక్క చిత్తం అయితే చెయ్యి, లేదంటే చెయ్యమాకు. కానీ దేవుడి యొక్క పని ఆపి వెళ్ళొచ్చా? ఆదివారం పునరుద్ధాన ఆరాధన దేవుడి యొక్క క్రమంలో అంటే ఆరాధనలో పాల్గొని పొందుకోవాలి. ఆ సమయంలో మనకు వేరే వర్క్ వచ్చింది. మరి దేవుడికి ఇవ్వాల్సిన ఆధిక్యత, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత, దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క అటెండెన్స్ ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసి పలానా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి అయ్యా నేను మిస్ అయిపోయాను, సారీ అంటే సరిపోద్దా?
సరిపోద్దా అట్లా చెయ్యొచ్చా? చుట్టాలు వచ్చారయ్యా వంట చేసి వస్తా, ఫ్రెండ్స్ వచ్చారు పార్టీ చేసుకొని వస్తా, లేకపోతే షాపింగ్కి వెళ్ళి వస్తా. చూడండి, చుట్టాలకు వండి పెట్టకూడదు అని వాక్యంలో లేదు, వాళ్ళ మర్యాదగా చూసుకోవాలి. బట్టలు కొనుక్కోవద్దు, షాపింగ్కి వెళ్ళొద్దు అని కూడా వాక్యంలో లేదు. షాపింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు అందరూ దేవుడి యొక్క బిడ్డలో రాజకుమారులు రాజకుమార్తెలు, మంచిగా కొనుక్కోవాలి, వేసుకోవాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే స్పష్టంగా ఉంది, నేను చేయు పని గొప్పది. నువ్వు ఉన్న దేవుడి యొక్క ఇల్లు, ఆ యొక్క ప్రజెన్స్ గొప్పది. దేవుడి యొక్క మహిమలో నువ్వు నివసిస్తున్నావు, దేవుడి యొక్క సమూహమునందు దేవుడి యొక్క కనుదృష్టి మధ్య నువ్వు నివసించుతున్నావు, దేవుడి యొక్క మందిర ఆవరణలో నువ్వు ఉంటున్నావు. నువ్వు ఉన్న స్థలము గొప్పది, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నివసించుచున్నావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేయు పని గొప్పది. పాటలు పాడుతున్నావా? గొప్పది. సాక్ష్యం చెప్పుతున్నావా? గొప్పది. వాక్యం చదువుతున్నావా? గొప్పది. క్లాప్స్ కొడుతున్నావా? గొప్పది. మోకరించి ప్రార్థన చేయుచున్నావా? ఆ పని గొప్పది. అంగలారుస్తున్నావా? దేవుని యొక్క ఆత్మ చొప్పున నడిపింపబడుతున్నది, సో అది గొప్పది. అది విడిచి నేను రాలేను. ఓకే, స్పష్టంగా ఉందా వాక్యం? మళ్ళీ చదువుకోండి. నేను చేయు పని గొప్పది, ఆ పని విడిచి మీ యొద్దకు వచ్చుటకే దాన్ని నేనెందుకు ఆపవలెను? దేవుడి యొక్క పని ఏది కూడా ఆపి లోకం దగ్గరికి వెళ్ళమోకు. దేవుడి యొక్క పని ముగించుకొని నువ్వు నీ యొక్క దైనందిక జీవితంలో నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకో. చుట్టాల కోసమైనా సరే, ఫ్రెండ్స్ కోసమైనా సరే, వంట, వార్పు, షాపింగు ఏది మానేయని నేను చెప్పట్లా. దేవుడి యొక్క పని చేసి వెళ్ళు. దేవుడి యొక్క పని మధ్యలో ఆపి వెళ్ళమాకు. స్పష్టంగా ఉంది వాక్యం. నేను దానిని ఎందుకు ఆపవలెను? వాళ్ళని బాగా ఫోర్స్ చేశారు, సో నేను వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా వాక్యంలోనే ఉంటుంది చూడండి. 4వ వచనంలో, వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ఉత్తరం ఇచ్చి తిని. 4 సార్లు అడిగారంటే వాళ్ళు ఎమ్మడబడినట్టేగా, బలవంతం చేసినట్టేగా, ఫోర్స్ చేసినట్టేగా, రండి 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 అని ఇబ్బందులు పెట్టి తొందర పెట్టినట్టేగా. ఒకసారి అడిగినా 4 సార్లు అడిగినా నెహమ్యా నోటి నుండి వచ్చిన మాట ఏంటి? నేను చేయు పని గొప్పది, ఆ పనిని విడిచి ఆపి నేను నీ యొద్దకు రాలేను. స్పష్టంగా చెప్పాడా చెప్పలేదా? ఓకే, మరి నువ్వు 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 నీ దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ఒక మనిషితో మాట్లాడటం కాదు, నిన్ను సృష్టించిన దేవుడితో మాట్లాడటం. దేవుడి యొక్క పోలికలో నిన్ను ఆయన ఏర్పాటు చేశాడు, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుడు ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఆపుకొని మనుషులతో ముచ్చటించడం ఎంతవరకు కరెక్ట్? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు లైన్లో నుండు, ఫ్రెండ్ వచ్చింది, ఫ్రెండ్తో మాట్లాడి మన దగ్గరికి వస్తా అని మనం చెప్పచ్చా? ఏది చెప్పిరా, అప్పటి వరకు దేవుడు అక్కడ ఉంటాడా? టెలిఫోన్ సర్వీసా? హోల్డ్లో పెట్టడం, కట్ చేయటం. సో ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా దేవుడు నీకు అప్పగించిన గొప్ప గొప్ప పనిని ఆపి మనుషులకు నువ్వు ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇచ్చి మనుషులు చెప్పే పనులు చేయమాకు. అది మంచిది కాదు. 4 సార్లు బలవంతం చేశారు, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు, ఏదో వాళ్ళు 4 సార్లు అడిగారని వెళ్ళా. ఎక్కడైనా సమాధానం ఉంది అక్కడ? నెహమ్యా చెప్పాడా? నాకు వాస్తవానికి ఇష్టం లేదు, మా ఫ్రెండ్ అడిగింది కాబట్టి నేను వెళ్ళేసా, నా కొడుకు అడిగాడు కాబట్టి చేయాల్సి వచ్చింది. అక్కడెక్కడా లేదు సమాధానం. ఒకసారి అడిగినా 4 సార్లు అడిగినా ఒక్కటే సమాధానం, నేను రాను, నేను దేవుడి పని ఆపి నేను రాలేను. మరి నువ్వు ఆదివారం ఎన్ని ఆదివారాలు నువ్వు వచ్చావు? అటెండెన్స్ నా కోసం ఏం అవసరం లేదు. జీవము కలిగిన దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, నా సన్నిధిలో నువ్వు కనపడ్డావా, కనపడలేదా? నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసావా లేదా అని. అప్పుడు ఏం చెప్పాలి నువ్వు సమాధానం? ఓకే, ఇది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చూసుకుందాం. ఇప్పుడు గురుకులకి ఉదాహరణ ఇదే. మన దేవుడి యొక్క మందిరానికి వెళ్ళకుండా ఉండటానికి
మన కాళ్ళకి బందీలాగా, చైన్స్ లాగా, తాళ్ళలాగా వేసి ఆపటం. ఓకే, సిగ్గుతో దేవుడి యొక్క సన్నిధిలో పాటలకి క్లాప్స్ కొట్టకుండా చేతుల్ని కట్టడి చేసేయటం. పాట పాడితే నా గొంతు బాగోదు. ఎవరి గొంతు ఎవరికి బాగోదండి. దేవుడు హృదయముతో పాడేవారి యొక్క స్వరాన్ని దేవుడు వింటాడు. ఓకే, స్వరంతో పాడేవాడి పాట వినడం. ప్రాక్టికల్గా ఆలోచించండి. సినిమా పాటలు, దేవుడి పాటలు పాడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, యేసుదాస్ గారు అవ్వచ్చు, చిత్ర గారు అవ్వచ్చు, ఇంకా చాలామంది ఉంటారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడితేనే దేవుడు వింటాడా? ఆహా. హృదయంతో పాడే వాడి పాట, ఎవడ అడుక్కునేవాడైనా సరే హృదయంతో పాట పాడితే దేవుడు వింటాడు. ఏమీ లేనివాడు, అల్పుడు, హీనుడు, వస్త్రహీనతలో ఉన్నవాడు సైతము హృదయముతో దేవుణ్ణి పాడితే దేవుడు వింటాడు. ఓకే, పాడే పాట బ్రహ్మాండంగా ఉందని ఎవరో వచ్చి నీకేమో కిరీటం ఇవ్వనవసరం. దానికోసం ఎవరో ఏదో మెచ్చుకుంటారని దేవుడు యొక్క పాటలు పాడమాకండి. దేవుడు వింటాడు అని హృదయంతో దేవుడి యొక్క పాటలు పాడాలి. సో దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు చేయు పని గొప్పది. నీ యొక్క జీవితకాలం అంతయు ఒక తీర్మానం తీసుకో. ఎప్పుడైనా సరే దేవుడి యొక్క పని ఆపి వేరే పని చేయటానికి నువ్వు మాకు. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇంకో ఉదాహరణ, ఇంకో గురుకులు చేసే ఇంకో పని చూద్దాం. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 9వ వచనంలో ఫస్ట్ ప్రయత్నం ఏంటి? పలానా చోటకు రా మాట్లాడుకుందాం అంటారు. సో మనవాడు రాడు, అంటే నెహమ్యా గారు రారు. ఇంకో ప్రయత్నం ఏంటి? కోపం వచ్చేసి నువ్వు ఇశ్రాయేల్ ప్రజలందరినీ తిరుగుబాట్లుగా చేసి నువ్వే రాజుగా ఉండటానికి వాళ్ళందరినీ నువ్వు ప్రేరేపిస్తున్నావు. నీకోసం నీ వైపు వర్తమానం చెప్పడానికి నువ్వు ప్రవక్తనులను కూడా నువ్వు ఏర్పాటు చేసుకొని నేను భవిష్యత్తులో యెరూషలేముకు రాజుగా ఉండాలి అని చెప్పి నీ మీద ఇలా చెప్పుకోవటానికి, నిన్ను గురించి వకాల్తా పలకడానికి నువ్వు ప్రజలను ఏర్పరచుకుంటున్నావు అని చెప్పి లేని ఆలోచనలు, లేని సందర్భాలను, లేని మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటారు. అయినా సరే అతను పట్టించుకోడు. అయినా సరే నెహమ్యా పట్టించుకోడు. ఏమన్నా అనుకో, నువ్వు ఎలా అన్నా అనుకో, ఇది నీ హృదయంలో నుండి వచ్చిన ఆలోచన. ఇది నా ఆలోచన కాదు, ఇది నెహమ్యా యొక్క ఆలోచన కాదు, ఇది సన్బలట యొక్క ఆలోచన, ఇది టోబియా యొక్క ఆలోచన, ఇది నెహమ్యా యొక్క ఆలోచన కాదు. సో ఎదుటోడు నీ గురించి ఏమన్నా అనుకోని అది నీకు అవసరమా? నేను ఇది చేయకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు, నేను ఎలా ఉండకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు, నేను అలా ఉండకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు. ఎవరు ఎలా అనుకుంటే నీకెందుకు? స్పష్టంగా ఉంది వాక్యంలో. 9వ వచనంలో నెహమ్యా అంటాడు, ఇటువంటి కార్యములు మేము ఎంత మాత్రము చేయువారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకున్నావు. చాలండి, ఇది నీ మనసులో నువ్వు కల్పించుకున్నావు, ఇది నీ ఇష్టం, నీ కార్యం, నువ్వు అనుకుంటున్నావు. నాకేంటి సందర్భం, నాకేంటి అవసరం? జాగ్రత్తగా ఆలోచన చేసుకో. ఎవరో ఏదో అనుకుంటారని దేవుడికి ఇవ్వాల్సిన ఆధిక్యత, దేవుడికి ఇవ్వాల్సిన సమయం, దేవుడికి ఇవ్వాల్సిన ప్రార్థన వదిలివేసి వెళ్ళకూడదు. ఈ పని చేస్తేనే నువ్వు మంచోడు, ఈ పని చేస్తేనే నువ్వు ప్రార్థనా పరురాలివి, ఈ పని చేస్తేనే నువ్వు దేవుడి యొక్క మాట వింటావు అని నేను నమ్ముతున్నాను అని ఎవరన్నా ఏ రకంగా ప్రేరేపించినా సరే ఇది నీ మనసులో నుంచి నీకు వచ్చిన ఆలోచన, వాక్యం చెప్పిన ఆలోచన కాదు. ఓకే, అర్థమవుతుందా? నేను దేవుడి యొక్క వాక్యంలో నుంచి త్రొట్టెలప్ప చేయటానికి సాతాను ఎన్ని రకాలైనా సరే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. నీకు లేని ఆలోచనలు కూడా నీకే వచ్చేసినాయి అని చెప్పి జనాల మధ్య రేపెడతా ఉంటారు. నెహమ్యా స్పష్టంగా చెప్పాడు, ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు, ఇది నీ మనసులో నువ్వు కల్పించుకున్న ఆలోచన. దాంట్లో నాకేంటి సంబంధం? నా పని కేవలం గోడ కట్టించడం మాత్రమే, ఆ పని నేను ఆపను, నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. గొడవ పెట్టుకున్నాడా? డి అంటే డి అన్నాడా? ఓకేనా? సో నిన్ను గురించి ఎదుటోడు ఏమనుకుంటాడు అన్న దృష్టి ఎప్పుడు నీ జీవితంలో రాని మాకు. దేవుడు నీకు అప్పగించిన పని మీద మాత్రమే దృష్టి పెట్టుకో. వాడు రాళ్ళు వేసాడు, వీడు రప్పలు వేశారు, వాడు పూలదండ వేసాడు, వీడు పూల పాన్పు వేసాడు, వీడు రెడ్ కార్పెట్ వేసాడు, ఇవన్నీ మనకు అనవసరం. దేవుడు చెప్పిన పని మాత్రమే వెళ్తూ వెళ్ళిపోవాలి.
ఈ పక్క నుంచి ఎవరు ఎన్నేసినా ఈ పక్క నుంచి ఎవరు ఎన్నేసినా సరే మనం ఏం పట్టించుకోని అవసరం లేదు. అవన్నీ మనుష్యుడి యొక్క ఆలోచనలు, అవన్నీ కూడా శత్రువుల యొక్క తలంపులు, అవన్నీ కూడా మన మార్గాన్ని ఆపివేయడానికి, మన నడకని త్రుటింపజేయడానికి, మనల్ని పడివేయటానికి, మనల్ని కుంగివేయటానికి ఇవన్నీ వచ్చిన ప్రేరేపణలు. అవన్నీ మనం పట్టించుకోని అవసరం లేదు. ఇది మనుషుడి యొక్క ఆలోచన, మనుషుడి యొక్క తలంపులు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యానుసారంగా మాత్రమే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెహమ్యా వెళ్ళాడా లేదా? స్పష్టంగా ఉంది వాక్యం. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. 9వ వచనం, ఇటువంటి కార్యంలో మేము ఎంత మాత్రము చేయవారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివి. ఓకే, రెండవ ఉదాహరణ అయిపోయిందా? ఇంకో ఉదాహరణ చూద్దాం. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి సనబలట వీళ్ళందరూ కూడా నీ ప్రాణాన్ని చంపేయడానికి, నిన్ను హత్య చేయడానికి స్కెచ్ చేశారు. అడ్డెడ్డే నువ్వు గోడ కడుతున్నావు అనుకో, వెనక నుంచి వచ్చి రాయేసి చంపేస్తాడేమో, లేక దూరం నుంచి వచ్చి విల్లు ఎక్కుపెట్టి బాణం వేసి చంపుతాడేమో, లేకపోతే కత్తి దూసి నేను చంపుతారేమో. సో నువ్వేం చేయాలంటే నువ్వు పారిపోయి నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నువ్వు మందిరంలో దాక్కో అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలకు లంచం ఇచ్చి ఇజ్రాయేల్ ప్రజల ద్వారా నెహమ్యాకి వర్తమానం పంపుతారు. అప్పుడు నెహమ్యా ఏం చెబుతాడు? 11వ వచనం, నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకు గర్భాలయమును ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని, అంటే ప్రవేశించను. నేనేపాటి వాడును? జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెట్టడానికి. నా పాపములు, నా చేష్టలు, తలంపులు, ఆలోచనలు, నరుడుగా ఉన్న మన బుద్ధులు ఏపాటివి? పరిశుద్ధుడైన దేవుడి యొక్క సమ్ముఖంలో నిలబడటానికి, దేవుడి యొక్క సన్నిధిలో తల అయినా సరే ఎత్తి ఆయన వైపు చూసే అర్హత లేని ఒక పాపాత్మలం, పాపంలో పుట్టి పాపంలో పెరిగి ప్రతిరోజు పాపం చేసే పాపాత్మలం. కేవలం ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే శుద్ధీకరింపబడి ఆయన యొక్క సన్నిధిలో మనమందరం సజీవులుగా ఉన్నాం. అలాంటిది ఇంత హీనుని నేను పారిపోయి దేవుని యొక్క సన్నిధిలో కాపాడుకోవటం ఏంటి? నా ప్రాణాన్ని. ప్రాణం ఇచ్చేది ఎవడో, ప్రాణం తీసేది ఎవడో? దేవుడు మాత్రమే. మనుషులు ఎవరు? ఏ క్షణానైతే ఆ సమాధానం చెప్పాడో అప్పుడు దేవుడి యొక్క కృపలో అతనికి తెలియబడింది. లంచం తీసుకొని ఇజ్రాయేల్ ప్రజలు నా మీద ఇలా మాట్లాడారు. ఓకే, నిన్ను ఎన్ని రకాలుగా సాతాను గురుకులలాగా ఉండి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలోచన చేసుకో. నీ ప్రాణం ఎవరో తీయలేరు, నీ సంతోషం ఎవరో నీ దగ్గర నుంచి దొంగిలించలేరు. ఎదుటోడి యొక్క ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతికితే నీ సంతోషం నీ దగ్గర ఉండదు. వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నీ సంతోషం నీ దగ్గర ఉంటుంది. ఎదుటివాడి యొక్క ఇష్టం ప్రకారం బ్రతికితే నీ నెమ్మది నీ దగ్గర ఎప్పుడూ ఉండదు. వాక్యానుసారంగా బ్రతికితే నీ నెమ్మది నీతోనే ఉంటుంది. ఓకే, మూడు రకాల ఎగ్జాంపుల్స్. ఇంకోటి చూద్దాం. 6వ అధ్యాయంలో 17, 18, 19లో అరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. అరాహు ఇజ్రాయేల్ వాడే, షెకన్యా ఇజ్రాయేల్ వాడే. ఈ టోబియా అనేవాడు ఎవడు? అరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. అన్యులకి ఇచ్చి పెళ్లి చేయటం మంచిదా? విగ్రహారాధులకు ఇచ్చి పెళ్లి చేయటం మంచిదా? దేవుడిని ఎరుగుని ప్రజలకు తీసుకొచ్చి నీ బిడ్డలను, అంటే నీ కొడుకుల్ని, నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటం మంచిదా? అన్యుల్ని నీ యొక్క ఇంటికి కోడళ్ళ కింద, అల్లుళ్ళ కింద తెచ్చుకోవడం మంచిదా? ఈ యొక్క బైబిల్ మొత్తంలో కూడా దావీదు కుమారుడైన సొలొమోను గారు వంటి మహారాజు, ఐశ్వర్యవంతుడు, మహాజ్ఞాని వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఓకే, తెలుసుగా అంత మహాజ్ఞాని అయిన సొలొమోను గారి చేత ఎటువంటి గ్రంథాలు లిఖింపబడి ఉన్నాయి? పరమగీతం కానీ, ప్రసంగి కానీ, ఇంకా కీర్తనల్లో కొన్ని అధ్యాయాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ చాలా మర్మయుక్తంగా ఉంటాయి. అంత మహాజ్ఞానముతో ఆయన దేవుడి యొక్క కృప చొప్పున వాక్యం రాశారు. అంత మహాజ్ఞానే దేనివల్ల పడిపోయాడు? విగ్రహారాధన చేసేవారిని పెళ్లి చేసుకోవటం, విగ్రహారాధన సంబంధమైన రాజులకి భార్యలుగా ఉన్న వాళ్ళని, ఆ రాజును సంహరించిన తర్వాత వాళ్ళ భార్యలను తీసుకొచ్చి అంటిపెట్టుకోవటం, వారి యొక్క చెలికత్తెలను తీసుకొచ్చి అంటిపెట్టుకోవటం, వేల కొలది అన్య స్త్రీలను తీసుకొచ్చి భార్యలుగా ఉపమిత్రులుగా పెట్టుకోవటం.
ఆయన యొక్క వృద్ధాప్యంలో వచ్చేసరికి వాళ్ళందరూ ఫోర్స్ చేయటం వల్ల వారి యొక్క భార్యలు అన్య స్త్రీలుగా ఉన్న ఆ యొక్క భార్యలు బలవంతం చేయటం వలన మహాజ్ఞాని అయిన, శక్తివంతుడైన, బలాఢ్యుడైన, గొప్ప రాజైన సొలొమోను గారు అన్య దేవతలకి నైవేద్య బలులు, ధూపములు అర్పించి దేవుడికి హేయకరమైన కార్యములు చేశాడు. వీటన్నిటికీ ఈ పనికి మూల కారణం ఏంటి? దేవుడిని ఎరుగని వారిని భర్తగా, భార్యగా, కొడుకుగా, అల్లుడుగా, కోడలుగా చేసుకోవటం. ఓకేనా? గురుకులు నీ కుటుంబంలో ఎలా వస్తాయి? అల్లుడు రూపంలో వస్తాయి, కోడల రూపంలో వస్తాయి. జాగ్రత్త. ఓకే, నీ కుటుంబంలోనే ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే కుటుంబాన్ని చీల్చినప్పుడు తెలుస్తుంది అది గురుకులు అని. ఎన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి చూడండి. 6వ అధ్యాయంలో గురుకులుగా ఉన్న ఈ యొక్క సన్బలట, టోబియా, ఈ గెషము వీళ్ళందరి ద్వారా ఎన్ని రకాలుగా నెహమ్యా గారికి ఆటంకాలు క్రియేట్ చేసినాయి. గురుగులు వాటి యొక్క రూట్స్, వేర్లతో గోధుమల యొక్క మొక్కని ఆటంకపరిచినాయి. ఓకే, అలా అని చెప్పి గోధుమలు ఎదగటం ఆగిపోయిందా? మొలకతోనే ఆగిపోయిందా? గింజ పట్టకుండా ఆగిపోయిందా? అలాగే నెహమ్యా ఎక్కడ ఆగిపోవాలా? ఎక్కడ మాటకి ప్రతి మాట చేయలా, దండనకి ప్రతి దండన చేయలా, శిక్షకి ప్రతి శిక్ష చేయలా, టిట్ ఫర్ టాట్ ఎక్కడా చేయలా, యుద్ధానికి మళ్ళీ తిరిగి యుద్ధం ఏదీ చేయలా. వాక్యం మాత్రమే ప్రకటించాడు. ఒకటే మాట, నేను చేయు దేవుడి పని గొప్పది, నా ప్రాణం సైతం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన ఈ యొక్క పనిని మధ్యలో ఆపి మనుషులైన నీ దగ్గరికి నేను రాలేను. లంచానికి నేను లొంగను. యెరూషలేము యొక్క రాజు యొక్క పీఠం నాకు అవసరంలా. బట్ అన్నిటికన్నా గొప్పది దేవుడు ఇచ్చిన నాకు ఈ పని అని మౌనంగానే శాయశక్తుల శక్తి వంచన లేకుండా ఆ యొక్క గోడను కట్టించారు. ఓకే 52 రోజుల్లో ఆ గోడ కట్టడం సమాప్తి అయిపోయింది. ఈ యొక్క కోతకాలం వచ్చినప్పుడు గోధుమల యొక్క పంటని ఎలా అయితే పట్టి శుభ్రం చేసి గానుగుల్లో ఎత్తి దేవుడి యొక్క ఇంటిలో భద్రం చేశారో, అలాగే ఇప్పటికీ కూడా యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి కట్టించిన నెహమ్యా గారి గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. గురుగులుగా ఉన్న ఆ యొక్క సన్బలట, టోబియా, గెషెన్ ఈ ముగ్గురు గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ నెహమ్యా ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు. ఈ సన్బలట, టోబియా వీళ్ళందరూ ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. ఆలోచన చేసుకో, నువ్వు దేవుడితో పాటు దేవుడి దగ్గర ఉంటావా, అగ్నిగుండంలో ఉంటావా? మంచి విత్తనములుగా ఉన్న గోధుమల వలె పంట కోస్తూ దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క ఇంట్లో నువ్వు ఉంటావా? గురుగులుగా ఉండి, పిచ్చి మొక్కలుగా ఉండి, అగ్ని చేత కాల్చబడి అగ్ని గంధకములో వేసే ఒక కలుపు మొక్కల్లాగా ఉంటావా? నువ్వు చెప్పు ఆత్మ, నువ్వు గోధుమ గింజవా, గురుగులా? నువ్వు నేను ఈ యొక్క ఉపమానం అందరి గురించి. నేను ఒక విత్తనాన్ని. ఇప్పుడు నేను ఏ విత్తనం? దేవుడి వాళ్ళ సాక్ష్యం. నువ్వే విత్తనం? నువ్వు గోధుమ గింజ కొంటావా, గురుగులుగా ఉంటావా? అంటే మీరు ఏం గింజ? గోధుమలా, గురుగులా? తనేం చెప్పాలో నువ్వు చెప్పకూడదు అమ్మాయి. వాక్యం తను వెందగా తనకే ఒక చెవులు ఉన్నాయి, తనకే ఒక హృదయం ఉంది, తనకే ఒక నోరు ఉంది, తనకే ఒక ఆలోచనలు ఉన్నాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి క్రియలు వాళ్ళవి, ఎవరి ప్రతిఫలం వాళ్ళదే. మీరండి గోధుమ గింజలు ఏం చేయాలి? దేవుడి యొక్క కృపలో ఈ యొక్క గోధుమలు, గురుగులు ఉపమానం అర్థం చేసుకున్నారుగా. మత్తయి సువార్త 13వ అధ్యాయములో 24 నుంచి 30 వరకు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మళ్ళీ దేవుడే చేస్తాడు. 36 నుంచి 43, 36వ వచనం నుంచి 43 వచనాల వరకు. గోధుమ గింజలుగా ఉంటే దేవుడి యొక్క ఇంట్లో, దేవుడి యొక్క సన్నిధిలో చక్కగా ఉంటాం. అదే గురుగులుగా ఉన్నామనండి, అగ్ని ఆగుహూతిగా కాల్చబడి ఏడుపులు, పండ్లు కొరుకులతో శాశ్వతంగా అక్కడే ఉంటాం. అగ్ని ఆరదో, పురుగు సావదో,
ఎప్పుడు పండ్లు కొరుకుతూనే ఉంటావు, జీవితం మొత్తం ఏడుమయంగానే అవుతుంది. సో దేవుడి యొక్క కృపలో దేవుడు మనకి ఎటువంటి పని అప్పచెప్పారు అని గ్రహించి దేవుడు చెప్పింది ఒకటే, రండి, నమ్మండి, విశ్వసించండి, బాప్తిజం తీసుకోండి, దేవుని యొక్క కుమార్తెగా కుమారుడుగా మీరు ఉండండి. అదే దేవుడి యొక్క పని. ఎప్పుడైతే దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తం నీ హృదయంలో, నీ యొక్క దేహంలో వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు దేవుడికి సరెండర్ అయిపోయావు. దేవుడు అప్పుడు నీ హృదయంలోనూ నీ యొక్క జీవితంలో ఆయన తండ్రి పాత్ర పోషిస్తూ నీ జీవితాన్ని మారుస్తాడు, ఫలప్రదంగా తీసుకొస్తాడు. గోధుమ విత్తనమే కానీ పంటకు వచ్చిందిగా. అలాగే నువ్వు విత్తనమే. నువ్వు ఎప్పుడైతే బలారాధన తీసుకుంటావో, ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో అప్పుడు నీ యజమానుడు నువ్వు కాదు, యేసయ్య నీ యజమానుడు, యేసయ్య నీ తండ్రి, యేసయ్య నీ భర్త. నువ్వు ఆయనకి ఆ అర్హత ఇవ్వట్లేదుగా, నువ్వు ఆ అవకాశం ఇవ్వట్లేదుగా. నువ్వు ఏ క్షణానైతే యేసయ్యని నీ యొక్క సొంత రక్షకుడుగా, నీ యొక్క తండ్రిగా, నీ యొక్క భర్తగా, నీ యొక్క తోడబుట్టినాడుగా, నీ యొక్క యజమానుడుగా నువ్వు అంగీకరించి ఆయనకి సరెండర్ అయ్యి బాప్తిజం తీసుకుంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం ఆయన చేతుల్లోకి తీసుకొని ఫలప్రదమైన జీవితంలోకి దేవుడు మారుస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.